ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. నేనుండే ప్రాంతంలో ఇక్కడ వర్షం వస్తుంది కాబట్టి నేను బైబిల్ తీసుకురాలేదండి. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయాన ఒక వచనం ద్వారా నేను మీతో మాట్లాడడం ఇష్టపడుతున్నాను. 1 పేతురు 5:6 అసలు వస్తుంది, తగిన సమయమున దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండుడి అనేటువంటి మాటను మనం చదువుతున్నాము. అంటే దేవుడు ప్రతి ఒక్క దానికి కూడా ఆయన తగిన సమయాన్ని ఆయన నియమించేటువంటి దేవుడిగా ఉన్నాడండి. కాబట్టి మనకు హెచ్చింపుకు కూడా ఆయన ఒక సమయాన్ని ఆయన నిర్ణయించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సమయము వచ్చేంత వరకు కనిపెట్టుకుని ఉన్న, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే సొలొమోను. ఈయన దావీదుకు 70 మంది కుమారులండి. ఆ 70 మంది కుమారులలో సొలొమోను కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు కుమారులలో కొంతమంది తామే హెచ్చించుకుంటున్నారు. నా తండ్రి తర్వాత నేనే రాజును, నేనే రాబోయే రాజును, తర్వాత రాజు నేనని చెప్పి తాము హెచ్చించుకుంటున్నారు. అబ్షాలోము అనేటువంటి ఒక వ్యక్తి అయితే మనుష్యులను, ఆ పట్టణంలో ఆ దేశంలో ఉండేటువంటి మనుషులను తన వైపు లాక్కుంటున్నాడు. మాయమైనటువంటి ప్రేమను, అబద్ధమైన ప్రేమను చూపించి మనుషులు నువ్వే తర్వాత రాజువి అనేటువంటి చెప్పే విధానంలో మనుషులందరినీ కూడా తన వైపు అతడు లాగేసుకున్నాడు. ఇంకొక కుమారుడు, దావీదు యొక్క ఇంకొక కుమారుడు అయినటువంటి అదోనియా అనేటువంటి ఒక వ్యక్తి నేనే రాజునని చెప్పి ఆయన గుర్రాలని, రథాలని, రాజు వర్ధిల్లాలని చెప్పి ఘోషం పెట్టడానికి మనుషులను సంపాదించుకుంటున్నాడు. తాము హెచ్చించుకున్న మనుషులు దేవుని ద్వారా హెచ్చించబడలేదు. మనుషుల ద్వారా నువ్వే తర్వాత రాజు అయ్యా అని చెప్పి పొగడబడినటువంటి అబ్షాలోము దేవుని ద్వారా హెచ్చించబడలేదు. కానీ ఏ వ్యక్తి అయితే, ఏ సొలొమోను అయితే దేవుని యొక్క సమయము వచ్చేంత వరకు, దేవుడు తను హెచ్చించేంత వరకు దేవుని యొక్క వేళ సమయము కొరకు ఎదురు చూశాడు, దేవుని చేతిలో దీనుడై ఉన్నాడో ఆ సొలొమోనును దేవుడు రాజుగా హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని హెచ్చించుకుంటున్నామా? లేకుంటే మనుషుల ద్వారా మనం హెచ్చించబడని ఇష్టపడుతున్నామా? లేకుంటే దేవుడే నన్ను హెచ్చించాలి, ఆయన సమయమందు ఆయనను హెచ్చించాలని చెప్పి ఇష్టపడుతున్నామా? ఒకసారి మనం ఆలోచిద్దామండి. దేవుని సమయము వచ్చేంత వరకు, దేవుడు నన్ను హెచ్చించేంత వరకు ఏ విషయంలో కూడా మనం దేవుని యొక్క సమయం కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. ఆయన నన్ను హెచ్చించినప్పుడు ఎవరు కూడా మనల్ని ఏం చేయాలంటే కిందకి వారు లాగలేరు, మన కిందకి ఎవరు కూడా పడద్రోయలేరు. ఎందుకంటే నిన్ను హెచ్చించేవాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి నీ చదువు విషయంలో, నీ యొక్క భవిష్యత్తు విషయంలో, వివాహ విషయంలో నీకై నువ్వు ఏది కూడా ప్రయత్నం చేయొద్దు. దేవుని బిడ్డ, దేవుని యొక్క తగిన సమయముకు దేవుని చేతికి అప్పగించి ఆయన నిన్ను హెచ్చించేంత వరకు నువ్వు దేవుని చేతిలో దీనురాలైన ఉండు. ఆయన తగిన సమయంలో నేను హెచ్చించే దేవుడు, అన్ని విధాల్లో నిన్ను ఆయన హెచ్చించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన చేతికి మనము అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రం. తగిన సమయన దేవుడిని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండిన మాట ప్రకారం తండ్రి, మీరు మమ్మల్ని హెచ్చించేంత వరకు తండ్రి మేము నీ చేతి కింద తండ్రి మేము దీన మనసులై ఉండడానికి అయ్యా, నీ యొక్క వేళ కొరకు కనిపెట్టుకుని ఉండడానికి కృప దయచేయండి. నీ కొరకు కనిపెట్టుకున్న సొలొమోనును సిగ్గుపరచలేదయ్యా, నీ రాజుగా హెచ్చించావు తండ్రి. స్తోత్రం. సొలొమోనును హెచ్చించినటువంటి దేవుడు నీ బిడ్డలు నీ కొరకు కనిపెట్టుకున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోండూరిని వారు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.